కరెంటు సబ్సిడీ చేనేత పరిశ్రమకు కావలసినటువంటి చేనేత కార్మికులు కానీ అట్లానే పవర్ లూమ్ కార్మికులు కానీ దాదాపు ఇప్పుడు సమాధానంలో 26/3/25న జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత 1/4/26 నుండి అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే సంవత్సరం 4 రోజులు అయింది. మరి తర్వాత అయినా అసలు ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నదా లేదా అనేది ఒక సందేహం. తర్వాత విషయం ఏంటంటే దానికి వివరణ కూడా చేనేత కార్మికులు మగ్గం నేసేది కాకుండా 8 రకాలైనటువంటి పనులు ఉంటాయి. దానికి పడుగులు చేయటం, కండీలు చుడటం, అద్దకం వేయటం, అచ్చులు సరి చేయటం, ఇవన్నీ కూడా మగ్గం దగ్గర చేసేటటువంటి పనులు 4 అయితే 4 బయట చేసేటటువంటి పనులు ఉంటాయి మగ్గం దగ్గర కాకుండా. వాళ్ళు కూడా చేనేత కార్మికులే. పూర్తిగా ఆ కుటుంబాలన్నీ కూడా దాని మీదే ఆధారపడి ఉంటాయి. కనుక వివరణ కూడా మొత్తం అందరికీ ఇప్పుడు మగ్గానికే కాకుండా మగ్గం నేసే దగ్గరే ఇస్తారా, లేదు ఇతర పనులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే అట్లా పూర్తిగా ఇవ్వకపోయేటైతే ఇది మగ్గం నేసే వరకే లెక్కేసేటటువంటి పరిస్థితులు, దానికి ఎవరికి కూడా ఉపయోగం ఉండేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత అమలు చేసే దాంట్లో ఒక వివరణ కూడా ఈ క్వశ్చన్లో ఇంకా ఇతర విషయాలు కూడా అనుకున్నాము, రాలేదు. కానీ చేనేత పరిశ్రమ పరిస్థితి ఆప్కో మాత్రం ఒకసారి మంత్రి గారు కూడా వినాలి మీ ద్వారా. ఆప్కోని అసలు బిజినెస్ వదిలేశారు. చేనేత కార్మికుల దగ్గర ఎక్కడా కూడా ఒక సొసైటీలో కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. బిజినెస్ షోరూముల్లో బిజినెస్ జరగట్లా. అసలు ఈ ఆప్కోని మనం సంకల్పించింది ఏంటంటే చేనేత పరిశ్రమ వాళ్ళు తయారు చేసినటువంటి పని కల్పించి వాళ్ళు తయారు చేసినటువంటి బట్టను ఆప్కో కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పని కల్పించేటటువంటి పరిస్థితి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆప్కో. ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనపడతల్లా. దానికి కారణం మరి వివరణ మంత్రి గారే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు అసలు ఏం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. దయచేసి ఆ విషయాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చేనేత పరిశ్రమలు సార్ మంగళగిరిలో చేనేత కార్మికులు ఒక చేనేత గర్జన అని చెప్పి 22వ తారీఖు నాడు ఏర్పాటు చేసుకున్నారు. అంటే కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా. మరి దీనివల్ల ఎంత బాధ కలిగితే రాష్ట్రం మొత్తం చేనేత పరిశ్రమలో పని కల్పించేటటువంటి పరిస్థితి లేదు, అట్లానే కార్మికులకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. పని కల్పించాలి, తర్వాత వాళ్ళ యొక్క జీవన వృత్తిలో మార్పు రావాల్సినటువంటి అవసరం. దానికోసమే ఏ పని జరగట్లేదు కాబట్టి ఒక గర్జన ఏర్పాటు చేసుకొని కార్మికులంతా కూడా 22వ తారీఖు నాడు చేనేత సభని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. అది కూడా మంత్రి గారు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, చేనేతకు ఎందుకంటే ప్రభుత్వ సహకారం లేనిదే కార్మికులకు ఏనాడు కూడా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్లకు పని కల్పించాలి, తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్మకం జరగాలి, తద్వారా వాళ్ళు జీవించేటటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది మనం ఈనాటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా అదే పరిస్థితులు ప్రభుత్వాలన్నీ కూడా చేస్తున్నాయి. కనుక మనం ఆప్కో ఎప్పుడూ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి బట్టని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కావాల్సినటువంటి ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకొని ఆ తయారు చేసినటువంటి బట్టకు వెంటనే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. 2000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సొసైటీలు ఏ పరిస్థితుల్లోనైనా వడ్డీలు బ్యాంకుకు కట్టాలి, ఆప్కో వడ్డీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మొన్న రిలీజ్ చేసినటువంటి డబ్బులు వడ్డీలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి కూడా లేదు సొసైటీలు. కనుక ఈ బాధలన్నింటినీ కూడా అర్థం చేసుకొని చేనేత కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. మంత్రి గారు సార్ చెప్పిందంతా కూడా
చాలా రియల్గా ఉంది. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో నేను తాడిపత్రి, ధర్మవరం ఆ ఏరియా అంతా చూశాను. వాళ్ళందరూ వచ్చి నన్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు సేమ్ సమస్య చెప్పారు. కార్మికులేమో తయారు చేసుకుంటే సొసైటీలు కొనట్లా, అలాగే పౌరు ఇదంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలు కొనకపోవటం వల్ల తయారు చేసే వాళ్ళందరూ ఆగిపోయి కొంతమంది పెత్తందారుల దగ్గరికి వెళ్ళి కూలి పని చేసుకుంటా ఉన్నారు. దాంతో కూలి పని చేసుకునేటటువంటి కూలీ కంటే కూడా చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. దయచేసి సార్ చెప్పిన దాంట్లో ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.